కలబడి నిలబడి తొడగొట్టి మరి గెలిచిన ఒకే ఒక్క మగాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కులాలకు భయపడాల, మతాల బెదిరింపులకు భయపడాల. సో వీటన్నిటిని ఎదిరించి యావత్ భారత్ జాతిని గెలిపించి ముందు మరి నడిపించిన మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మనం గర్వంగా చెప్పవచ్చు. ఒకానొక సమయంలో సమాజంలో కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, బడికి వెళ్ళినా తప్పు, గుడికి వెళ్ళినా తప్పు, చివరికి చదువుకున్నా తప్పే, మంచినీరు త్రాగినా తప్పే. అటువంటి పరిస్థితుల్లో అట్టడుగు వర్గాల వారి పరిస్థితి ఇలా ఉండేదని వారి గొంతుకైనారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అట్టడుగు వర్గాల వారి మూగబోయిన గొంతుకైనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1927 నుంచి అంటరానితన వ్యతిరేక ఉద్యమాలను మొదలుపెట్టి ఆయన మహత్లో దళిత మహాసభను ఏర్పాటు చేశారు. ఆ దళిత మహాసభకు దేశం నలుమూల నుంచి అనేక మంది హాజరవడం జరిగింది. దీనితో అంబేద్కర్ గారి ఉద్యమం అనేది ఈ మహత్ ద్వారానే ప్రారంభమైంది. దళితులకు బడిలు, గుడిలు అనుమతి పొందేలా ఉద్యమాలు చేపట్టారు. పూలలోని సువాసన అంబేద్కర్లోని యోగ్యత దాచినా దాగవని చెప్పవచ్చు. అంటరానితన నిర్మూలనకు, మహిళల సమాజ స్థాపనకై, సమసమాజ స్థాపనకై, మహిళా అభ్యున్నతికై ఆయన ఆశయ సాధనగా జీవించేవాడు. దీని పరంగా హిందూ కోడ్ బిల్లు గురించి మనం చర్చించుకోవాలి. ఆల్రెడీ ఈ హిందూ కోడ్ బిల్లు గురించి అంబేద్కర్ గారు లాస్ట్ ఇయర్ ఒకసారి చెప్పున్నారు. అంతకుముందు ఏంటంటే మన భారతదేశం యొక్క ఈ మనుస్మృతి ప్రకారం ఏంటంటే మహిళలకు చదువుకునే వీలు ఉండేది కాదు, బయటకు వచ్చే వీలు ఉండేది కాదు, తాము స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కానీ ఏ విధమైన ఇది ఉండేది కాదు. సో దీన్ని ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళల పట్ల పోరాడి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ హిందూ కోడ్ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. సో ఈ భారతదేశం ఈ మనుస్మృతి ప్రకారం ఏంటంటే స్త్రీ మొదటి నుంచి పుట్టంగానే తండ్రి అడుగుజాడలు, పెళ్ళైన తర్వాత భర్తకు అనుగుణంగాను, ఆ తర్వాత కొడుకు అనుగుణంగాను, ఇలా ఒక పురుషుడి యొక్క ప్రభావం మీదే తన జీవితాంతం నడిచే విధంగా ఈ మనుధర్మ శాస్త్రం అనేది చెప్పింది. సో దీన్ని పటాపంచలు చేసి స్త్రీకి విముక్తి కలిగించాలి, స్త్రీలకు స్వేచ్ఛ కలిగించాలనే ఉద్దేశంతో ఈ హిందూ కోడ్ బిల్లును భారతదేశ మొట్టమొదట ప్రధానమైనటువంటి నెహ్రూ గారి నాయకత్వాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ హిందూ కోడ్ బిల్లును సనాతన హిందూ ధర్మవాదులు చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించి అంబేద్కర్ గారి పట్ల కూడా తీవ్రంగా వ్యవహరించారు. సో దీనితో చాలా కలత చెందిన అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రి పదవి సైతం త్యజించారు. సో అప్పటికి కొన్ని ఉద్యమాలు జరిగాయి. అయినా ఈ అంబేద్కర్ గారు తన మంత్రి శాఖను సైతం త్యజించడం ద్వారా ఆ తర్వాత ఈ హిందూ కోడ్ బిల్ అనేది కొన్ని మార్పుల ద్వారా, చేర్పుల ద్వారా అమలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగానే అంబేద్కర్ గారిలో కూడా రెండు కోణాలు ఉన్నాయి. ఒక పక్క రాజ్యాంగం రాస్తున్నారు, ఒక పక్క దేశ అభివృద్ధికై పాటుపడుతున్నారు, ఇంకో పక్క స్త్రీల అభివృద్ధికై పాటుపడుతున్నారు, ఇంకో పక్క బడుగుల బలహీన వర్గాల అభివృద్ధికై పాటుపడుతున్నారు. సో ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ మనకి ఎక్కువ స్ప్రెడ్ అయింది ఏంటంటే అంబేద్కర్ అనగానే భారత రాజ్యాంగం రాశారు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారు. కానీ ఆయన దేశానికి కూడా ఎనలేని సేవ చేశారు. జనమతం తన అభిమతంగా, జనక్షేమమే తన దృక్పథంగా, చీకటి కారణ్యం లాంటి దళితుల బ్రతుకులలో కాంతి కిరణాలు వెదజల్లిన నిస్వార్థ సేవామయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తాడిత పీడిత వంచిత వర్గాల పాలిట రథసారథి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
అన్ని వైపులా తలెత్తి తత్తర పెట్టి బిత్తర పెట్టిన తత్తర బద్దలకు తలగ్గక నవభారత ప్రదాతగా, అభ్యుదయ భారత నిర్మాతగా, కేడర్గా, లీడర్గా, బడుగు బలహీన వర్గాల గాడ్ ఫాదర్ అయ్యాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం అంబేద్కర్ విగ్రహం చూస్తే ఇలా వేలు చూపిస్తున్నట్టు ఉండేది, చెయ్యెత్తి. దాని ఉద్దేశం ఏంటంటే బీ కేర్ఫుల్, అంటే జాగ్రత్తగా ఉండండి అని అర్థం. అంతేకాకుండా సమాజంలోని అసమానతలను కూడా వేలు చూపిస్తున్నాడు, వేలెత్తి అన్నమాట. తర్వాత 2012వ సంవత్సరంలో భారతదేశంలో అత్యంత ప్రభావం చేసిన నాయకుడు ఎవరని సర్వే తీసింది భారతదేశం మొత్తం మీద, ఎక్సెప్ట్ గాంధీజీ. గాంధీజీని కూడా ఎందుకు వదిలేశారంటే మనకి స్వతంత్రం తెచ్చిన నాయకుడు కాబట్టి, అందుకని ఆయన ఆ సర్వేలో తీసుకోవాలి. ఆ సర్వేలో భారత జాతిని ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఆ సర్వేలో తేలిందనమాట. సో ఈ విధంగా అంబేద్కర్ గారు దేశ అభ్యున్నతికై, దళిత అభ్యున్నతికై తాను పోరాడాడు. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా మన జాతి అభ్యున్నతికై పాటుపడాలని, అలాగే మన దేశ అభ్యున్నతికై పాటుపడాలని కోరుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై భీమ్, జై జై భీమ్.